హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఏలూరులో ఉన్నాను, సిరి హాస్పిటల్ దగ్గర. ఈ 4 days జర్నీ సిరి హాస్పిటల్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క వాళ్ళ పాప పద్మిని ప్రెగ్నెన్సీ అయితే డెలివరీ కోసం సిరి హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఇక్కడ మేము 4 రోజులు ఉన్నాం. ఈ 4 రోజులు నేను తీసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. నవంబర్ 25వ తారీఖున మాకు డేట్ ఇచ్చారండి. అప్పుడు ఆ రోజు అమ్మాయిని తీసుకొచ్చి మేమైతే జాయిన్ చేసాము. సాయంత్రం 4:30 దాటిన తర్వాత ఆపరేషన్ చేస్తానని చెప్పారు. మేము అమ్మాయి కోసం అందరం వెయిటింగ్లో ఉన్నామండి. అమ్మాయి పుడద్దనే ఆశతో అందరం వెయిటింగ్లో ఉన్నాం. ఇప్పుడైతే పద్దుని డెలివరీకి అయితే తీసుకెళ్తుంది డాక్టర్ అమ్మ. చూద్దామండి. ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల్లో మనకి రిజల్ట్ అయితే తెలిసిపోతుంది, అమ్మాయా అబ్బాయా అనేది. మేము ఎంతో ఆశతో ఉన్నాము అమ్మాయి పుడుద్దని. అయితే ముందు కూడా మాకు ఇదే హాస్పిటల్లో బాబు పుట్టాడండి. ఇప్పుడు అమ్మాయి కావాలని చూస్తున్నాము. అగో ఈ అటు ఇటు నడుస్తున్న బాబు ఆ బాబేనండి. ఆ బాబు తర్వాత అమ్మాయి కావాలని మేము అనుకుంటున్నాము. ఒక్క నిమిషం ఆ క్లాత్ తీసేయండి. లెటర్ మీ దగ్గర ఉంది. ఇబ్బంది ఉంటే తీసుకెళ్ళి, కానీ లేకపోతే డాక్టర్ గారు వచ్చేసారు, పిల్లలు డాక్టర్ గారు చేయాల్సిందని చేశారు. రేపు వచ్చి వ్యాక్సిన్. మా ఆశ అంతా నిరాశ అయిందండి. 9 నెలలుగా మా అల్లుడు గారు చాలా ఆశతో ఎదురు చూశారు. నిరాశ అయింది, చాలా ఫీల్ అయ్యారు. అక్కడ మిట్టుకుని చూస్తున్నాడు. వెయిట్ వేసేది ఉంటుంది చూసారా, దాని మీద పడుకోబెడితే అది చూసారా అత్తయ్య గారు. బాబా చెల్లి అన్నాం. అడే ఎలా చూస్తున్నాడు చూడండి. ముందు బాబును తీసుకొచ్చి ఇచ్చేసేసరికి వాడి సందట్లో ఉండిపోయామండి. అమ్మాయి సంగతి మర్చిపోయాము. ఇప్పుడు అమ్మాయిని అయితే తీసుకొచ్చారు. వస్తూ ఉండగానే పాపం పద్దుకి ఎందుకో వామిటింగ్స్ అయినాయండి. చాలా నీరస పడిపోయింది. ఆపరేషన్ చేశారు కదా, ఇంకా తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడుకోబెట్టారు. బాబుని వాళ్ళ అమ్మకి చూపెడదామని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళామండి. వాడు చూడండి, వాళ్ళ అమ్మ బుగ్గ మీద చెయ్యి పెట్టి ఇలా నమురుతూ ముద్దు పెట్టుకుంటున్నాడు. బిడ్డకి ముందు తల్లిపాలు ఇవ్వండి అని చెప్పి డాక్టర్ చెప్పిందండి. అందుకని పిల్లాడికి పాలైతే ఇప్పిస్తున్నాము. రోజు 1 గంట సేపు బాబుకి ఎండ తగలాలి పొద్దుటే అని చెప్పారండి. అందుకని రోడ్డు మీద ఎంతమంది జనం తిరుగుతూ ఉన్నా కానీ డైలీ మేము హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా అక్కడ రోజు 1 గంట సేపు అయితే ఇలాగా ఎండలో అయితే కూర్చోబెట్టేవాళ్ళం బాబుని. మనం హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళే స్నానం చేయించి బాబుని మనకిస్తారండి పొద్దుటే. వాళ్ళు స్నానం చేసి మనకి ఇచ్చేస్తారండి. అప్పుడు మనం శుభ్రంగా నీట్గా తుడిచేసి బట్టలు అయితే వేసేసేవాళ్ళమండి. వేసి పడుకోబెడితే పగలస్తమాను ఇలాగే పడుకునేవాడండి. అసలు లెగిచేవాడు కాదు. 2 రోజులైతే బాగా ఇబ్బంది పడిందండి మా పద్దు. 3వ రోజు పొద్దుటే లేచింది, స్నానం చేసేసింది. పెద్ద పిల్లోడు వస్తే చక్కగా పక్కన కూర్చోబెట్టుకుందండి. చూడండి వాడు ఎలా ముద్దులాడుతున్నాడో. వాడెప్పుడు చెల్లి అనేవాడండి. కానీ తమ్ముడు పుట్టాడు. తమ్ముడినైనా ముద్దు చేస్తూ తమ్ముడు పక్కనే పడుకుంటానని అన్నాడండి. ఇక్కడ చూసారా, వీడు పగలస్తమాను పడుకుంటాడండి లేకుండా. నైట్ మాత్రం మమ్మల్ని నిద్ర అయితే పోనివ్వట్లేదండి. ఇలా గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటాడు ఆవలించుకుంటూ. అసలు నిద్రపోడు. 3 రోజులు పూర్తయిపోయిందండి. 4వ రోజున డిశ్చార్జ్ చేస్తా అన్నారు. ఇంకా అందుకని మేమైతే బయలుదేరిపోతున్నామండి. మధ్యాహ్నం నుంచి ఇంటికి బయలుదేరిపోతున్నామండి బాబుని తీసుకొని. లగేజ్ అంతా సర్దేసుకున్నామండి. కిందకి ఆటో తీసుకొచ్చారు మా అల్లుడు గారు. అందుకని చెప్పి మేమైతే ఇట్లా పిల్లని తీసుకొని లిఫ్ట్లో అయితే కిందకు వచ్చేసి ఆటో దగ్గరికి వచ్చేసామండి. అందరూ కూడా ఆటో దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు కదండి. అలాగే నేను కూడా దిష్టి తీసి కొబ్బరికాయ కొడదామని చెప్పి మా అల్లుడు గారితో కొబ్బరికాయ అయితే తెప్పించానండి. ఇక్కడ ఒక అమ్మాయిని కొట్టమంటే ఆ అమ్మాయి కొట్టనంది. అందుకని చెప్పేసి నేనే దిష్టి తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడ పడేసి తల్లిని పిల్లని ఆటో అయితే ఎక్కించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఆ దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ
ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కానీ మేము కోరుకున్నట్టుగా అమ్మాయి అయితే పుట్టలేదండి. అదే కొద్దిగా బాధగా ఉంది. సరేలేండి, దేవుడిచ్చిన బిడ్డ ఎవరైనా సరే అని చెప్పేసి మా పిల్లలు కూడా ఏం ఫీల్ అవ్వకుండా బాగానే ఉన్నారండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా పద్దు వాళ్ళ అత్తగారు దిష్టి తీయడానికి పాపం ఆవిడ రెడీగా ఉన్నారండి. మనవడి కోసం దిష్టి తీస్తున్నారు. ఇప్పుడు మాత్రం పాపం ఆపరేషన్ చేయించుకుని 3 రోజులు అయినా కానీ వీళ్ళు పైన ఉండటం వల్ల తప్పనిసరిగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుందండి. అలాగే జాగ్రత్తగా పైకి అయితే తీసుకెళ్తున్నామండి. దిష్టి తీయటం అయితే అయిపోయిందండి. ఇంకా తల్లికి పిల్లోడికి కాళ్ళు చేతులు ముఖం కడిగేసి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళిపోతున్నామండి. తల్లి బిడ్డ కుడికాలు ఇంట్లో పెట్టయితే వచ్చారండి. ఇది మా బొడ్డోడి ఇల్లు. మా వీడియో ఎలా ఉందండి? ఈ 4 రోజులు మా జర్నీ ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఈ 4 రోజులకి మాకు హాస్పిటల్ ఫీజు ఎంత అయి ఉంటుంది మీరు ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. చిన్న ఆపరేషన్ కూడా చేయించేసాము పిల్లలు పుట్టకుండా.